రాజ్యాధికారంలో బీసీలకు వాటా రావాలి అనేటటువంటి ప్రధానమైన అంశమే బేస్ లైన్గా అందరం కూడా పనిచేస్తున్నాం. మరి ఇటువంటి సందర్భంలో త్రిముఖ వ్యూహంతో ముందుకెళ్లాలని అనుకున్నాం. ఒకటి, రాష్ట్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడం, రెండు, కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడం, మూడు, ప్రజా ఉద్యమాలు నిర్మించడం. ఈ మూడిటి ద్వారానే బీసీ బిల్లు సాధ్యమవుతుంది అనేటటువంటి ఒక పట్టుదలతోని తెలంగాణ జాగృతి ముందుకెళ్ళినటువంటి విషయం మీ అందరికీ తెలుసు. అనేక కార్యక్రమం బీసీ బిల్లు సాధన కోసం చేసినటువంటి ఏకైక ఆర్గనైజేషన్ తెలంగాణ జాగృతి, యునైటెడ్ పూలే ఫ్రంట్ రెండు కలిపి కార్యక్రమాలు చేయడం జరిగింది. మరి ఇవాళ ఎక్కడి దాకా వచ్చాగింది? రాష్ట్ర ప్రభుత్వం మీద తెలంగాణ జాగృతి, యూపీఎఫ్ మేము అవసరమైతే రైల్ రోకో చేస్తామని ఒత్తిడి చేయడంతో 2018 పంచాయతీరాజ్ చట్టానికి సవరణ చేస్తూ ఆర్డినెన్స్ తీసుకురావాలని మేము చేసినటువంటి డిమాండ్కి రాష్ట్ర ప్రభుత్వం తల ఒగ్గి ఆర్డినెన్స్ తీసుకురావడం జరిగింది. ఇప్పుడు తెచ్చినటువంటి ఆర్డినెన్స్ని గవర్నర్ గారు మరి లీగల్ ఒపీనియన్ కోసము సాలిసిటర్ జనరల్ గారికి పంపడం జరిగింది. ఇక్కడ ఒక మంచి అవకాశాన్ని కాంగ్రెస్ పార్టీ వదులుకుంటుంది. బీసీ బిడ్డల తరఫున అనేక మంది లీగల్ ఎక్స్పర్ట్స్తోని సంప్రదించిన తర్వాత నేను ప్రభుత్వానికి సూచన చేస్తూ ఉన్నాను. తమిళనాడులో ఇట్లానే గవర్నర్ గారు తాత్సారం చేస్తే కోర్టుకు వెళ్ళి వాళ్ళు వెంటనే మంచి ఆర్డర్ తెచ్చుకోవడం జరిగింది. ఎస్పెషల్లీ ఆర్డినెన్స్ ఇచ్చినప్పుడు గవర్నర్ ఇన్స్టిట్యూషన్కి ఎటువంటి హక్కులు కూడా లేవు వాటిని డీలే చేయడానికి. కానీ ఇప్పుడున్నటువంటి గవర్నర్ గారు డీలే చేస్తూ ఉన్నారు. ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తున్నా, మీరు ఎందుకోసం వెంటనే కోర్టుకు వెళ్లకుండా ఆగుతూ ఉన్నారు? మీ స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో అయిపోయేటటువంటి అంశాన్ని ఎందుకు మీరు కోర్టుకు వెళ్లకుండా భారతీయ జనతా పార్టీని కాపాడుతున్నారు? కాంగ్రెస్కు బీజేపీకి ఇంటర్నల్గా ఉన్న అండర్స్టాండింగ్ ఏంటి? ఇది వాళ్ళ బీసీ బిడ్డలకు తెలియాల్సినటువంటి అవసరం ఉంది. ఇక రెండోది, కేంద్ర ప్రభుత్వం దగ్గర ఏదైతే బిల్లు పెండింగ్లో ఉన్నదో దానికి 3 మార్గాలు ఉన్నాయి. ఒకటి, రాష్ట్రపతి గారు ఆమోదించి వెనక్కి పంపొచ్చు, దాంతో సమస్య తీరిపోతుంది, డైరెక్ట్గా రిజర్వేషన్ వస్తుంది. రెండు, రాష్ట్రపతి గారు రిజెక్ట్ చేయొచ్చు. రిజెక్ట్ చేసినా మంచిదే. రిజెక్ట్ చేస్తే మన అసెంబ్లీలో, మన కౌన్సిల్లో మళ్ళీ ఒకసారి మనం బిల్లు పెట్టుకున్నట్టయితే సెకండ్ టైం రాష్ట్రపతి దగ్గర పంపించే అవసరమే ఉండదు. అది రాజ్యాంగంలోనే మనకు ఉన్నటువంటి హక్కు. సో ఒకవేళ భారతీయ జనతా పార్టీ మీద ఒత్తిడి పెంచి మా రాష్ట్రంలో మేము చేసుకుంటాం, మీరు రిజెక్ట్ చేసన్న పంపండి అని అన్నా కూడా మనకు బీసీ బిల్లు పీఠముడి విడిపోయేటటువంటి ఆస్కారం ఉన్నది. ఇక మూడో అవకాశం ఏముంటుంది? రాష్ట్రపతి ఒకటి యాక్సెప్ట్ చేయొచ్చు, రెండు రిజెక్ట్ చేయొచ్చు, మూడోది ఏదైనా క్వెరీ వేయొచ్చు, మాకు ఈ వివరాలు కావాలి, ఆ వివరాలు కావాలని. ఒకవేళ అట్లాంటి క్వెరీ వేస్తే రాష్ట్ర ప్రభుత్వం సంపూర్ణంగా సహకరించాలి కేంద్ర ప్రభుత్వానికి, అన్ని వివరాలు ఇవ్వాలి, కులగణన వివరాలు ఇవ్వాలి. అంటే అల్టిమేట్గా ఏదన్నా చేసి ఒక ముందడుగు పడాలనేటటువంటి తాపత్రయంతో ఈ మాటలు చెప్తా ఉన్నాం. మరి ఇవాళ కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచాలన్నా కూడా మన రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో ఇమీడియట్గా కేసు వేసే అవకాశం ఉంది. తమిళనాడు నిన్నగాక మొన్న కేసు వేస్తే మంచి తీర్పు వచ్చింది. 3 to 4 months లోపల రాష్ట్రపతి గారు బిల్లు వెనక్కి పంపాలి. ఎయిదర్ యాక్సెప్ట్ ఆర్ రిజెక్ట్ ఆర్ యూ డిస్కస్, ఈ మూడిట్లో ఏదో ఒక ఆప్షన్ ఉంది. కానీ స్టేటస్ కో లాగా డీప్ ఫ్రీజర్లో పెట్టుకుంటామంటే కుదరదని కరాఖండిగా సుప్రీంకోర్టు తీర్పు ఉంది. ఈ 3 దశలు ఉన్నప్పటికీ కాంగ్రెస్ పార్టీ నిన్న ఏం మాట్లాడుతున్నారు? పొన్నం ప్రభాకర్ గారు మేమందరం పోయి ధర్నా చేస్తామన్నారు. ఇదివరకు కూడా పోయి చేసిరు కదా, ఏమైంది ఆ ధర్నాతోని? మీరు చేసిన మీ ధర్నాకు మీ నాయకుడు రాహుల్ గాంధీయే మిమ్మల్ని పట్టించుకోలేదు, మీ ధర్నాకు ఆయన ఆనాడే రాలేదు, రేపు మళ్ళీ పోయి ధర్నా చేస్తామంటున్నారు. ఓకే, సంతోషం, మంచిది. ఇక్కడ చెప్పేది ఢిల్లీలో చెప్తారు, చేయండి. కానీ ఎంత అవహేళనగా మాట్లాడుతూ ఉన్నారు ఇవాళ పొన్నం ప్రభాకర్ గారు అంటే, మేము పోయి ధర్నా చేస్తాం, అందరు బీసీలు రావాలి, అందరు ఎమ్మెల్యేలు రావాలి, అందరు ఎంపీలు రావాలి అంటే ఏంది ఇది? మేము సత్రంలో భోజనం పెడుతున్నాం, మీరు అందరు రావాలి అన్నట్టు ఏం మాటలు ఇవి? మీకు సీరియస్నెస్ ఉందా? అసలు బీసీ బిల్లు సాధన చేయాలని ఉందా లేదా? ఉంటే బాజాప్తా ప్రభుత్వ పరంగా అఫీషియల్గా ప్రోగ్రాం పెట్టండి, అఖిల పక్షాన్ని ఇన్వైట్ చేయండి, లెటర్స్ రాయండి ముఖ్యమంత్రి గారి తరఫు నుంచి. మర్యాద పాటించండి, పద్ధతి పాటించండి. ఎట్లా అయితే తెలంగాణ విషయంలో మొత్తం అందరం కూడా 50 మందిని పార్టీలకు అతీతంగా ముందుకెళ్ళి కొట్లాడినామో, బీసీ బిల్లు సాధించాలంటే కూడా అన్ని పార్టీలకు సంబంధించిన అందరినీ ఇన్వైట్ చేయండి, చేసి ఢిల్లీకి తీసుకొని వెళ్ళండి. ఏకపక్షంగా మీరు ఎటుపడితట్టు మాట్లాడతాం, మీరు రావాలి, అందరు రావాలి అంటే ఇది అవతలి వాళ్ళ మీద నెపం నెట్టేటటువంటి ప్రయత్నం తప్పితే సీరియస్నెస్, చిత్తశుద్ధి కనపడతలేదు. కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలో తలపెట్టినటువంటి ధర్నా ఏదైతే ఉందో
కేవలం బీహార్ ఎన్నికల కోసం చేస్తున్నటువంటి డ్రామా. అంత తప్పితే బీసీల మీద చిత్తశుద్ధి లేదు. మీకు చిత్తశుద్ధి ఉంటే, ధైర్యం ఉంటే కేసు ఎందుకు వేస్తలేరు? రాష్ట్రపతి గారి మీద ఇమీడియట్గా కేసు వేయండి. సుప్రీంకోర్టులో ప్రెసిడెన్స్ ఉంది, తక్షణమే ఆర్డర్ వస్తుంది. చేయాల్సిన పని వదిలిపెట్టి రాజకీయంగా కేవలం దీన్ని సాగదీసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇక బీజేపీ అయితే ఎంత దారుణం అంటే, వాళ్ళు మాట్లాడితే మేము బీసీ సీఎం అంటారు, బీసీ పీఎం అంటారు తప్పితే నిజంగా బీసీ బిడ్డల పక్షాన నిలబడాల్సిన సమయం ఇది. కానీ ఈ సమయంలో నిలబడకుండా తప్పించుకొని తిరుగుతున్నారు. 2 కేంద్ర మంత్రులు ఉన్నారు ఇక్కడ. మరి తెలంగాణ బీసీ బిడ్డల ఆవేదన ఇది అని మాత్రం వాళ్ళు ఒక్క మాట కూడా మాట్లాడతలేరు, చెప్తలేరు. ఇది చాలా దారుణం. మరి 4, 5, 6 తారీఖున నిన్న రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఢిల్లీలో చేస్తామని చెప్పినారో దీక్ష, ఏం చేస్తారో మరి వాళ్ళు. ఒకరోజు కలుస్తారట రాష్ట్రపతిని, ఇంకో రోజు దీక్ష చేస్తారట. ఆ దీక్షకు ఎవరు వస్తారో తెలియదు, ఏమొస్తారో తెలియదు. ఆ కన్ఫ్యూజన్ దీక్ష పక్క పెడితే ఒక నిజమైనటువంటి నిబద్ధతతో కూడినటువంటి 72 గంటల నిరాహార దీక్షను నేను చేయబోతా ఉన్నాను హైదరాబాద్లో 4, 5, 6 తారీఖున. ఆగస్టు 4, 5, 6 తారీఖున నేను ఇదివరకు ఎట్లా అయితే అంబేద్కర్ విగ్రహ సాధన కోసం 72 గంటల నిరాహార దీక్ష చేశానో, బీసీ బిల్లు సాధన కోసం కూడా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలపై ఒత్తిడి పెంచడానికి, మన తెలంగాణ రాష్ట్రంలో బీసీ బిడ్డలకు ఎంత అవసరం ఉంది బీసీ బిల్లు అనేటటువంటి అంశాలని ప్రపంచానికి తెలియజెప్పడానికి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలుగా, తెలంగాణ బిడ్డగా, ఒక సోదరిగా నేను నిరాహార దీక్ష 72 గంటలది 4, 5, 6 ఆగస్టు నాడు చేయబోతా ఉన్నాను. దీనికి సంబంధించి మేము ప్రభుత్వానికి కూడా ఇమీడియట్గా పర్మిషన్ కోసం పెట్టుకుంటాం. వాళ్ళు పర్మిషన్ ఇస్తే మంచిది, ఇవ్వకపోతే ఎక్కడ వీలైతే అక్కడ కూర్చొని 72 గంటలు మాత్రం ఖచ్చితంగా దీక్ష చేస్తాం. నాకున్న కాన్ఫిడెన్స్, నాకున్న విశ్వాసం ఏంటంటే అంబేద్కర్ విగ్రహం సాధించడానికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 72 గంటలు నేను నిరాహార దీక్ష చేసిన. ఆ తర్వాత అనౌన్స్మెంట్ వచ్చింది. కిరణ్ కుమార్ రెడ్డి గారు ఆనాడు ఒత్తిడికి తలొగ్గి అంబేద్కర్ విగ్రహాన్ని అసెంబ్లీలో పెట్టడం జరిగింది. అదే పంతాను, అదే గాంధేయవాదాన్ని, అదే ప్రజాస్వామిక పరిధిలో మేము నిరసన తెలియజేస్తాం, అవసరాన్ని తెలియజేస్తాం. బీసీ బిల్లు ఎందుకు రావాలన్న అవసరాన్ని, మా నిబద్ధతను ప్రపంచానికి చాటుతామని ఈ సందర్భంగా మీ అందరికి కూడా నేను తెలియజేస్తూ, మరి యూపీఎఫ్ కన్వీనర్ శివశంకర్ అన్న గారిని మాట్లాడమంటాను. ప్రెస్ మిత్రులందరితో నా రిక్వెస్ట్ ఏంటంటే, మా బీసీ బిడ్డలు నాయకులు చాలామంది ఉన్నారు, వాళ్ళందరూ 1 మినిట్ మాట్లాడతారు, ఎక్కువ కాదు. వీలైనంత మంది మాట్లాడే వాళ్ళు క్రిస్పీగా, ఫాస్ట్గా మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. ముందుగా యునైటెడ్ పూలే ఫ్రంట్ కన్వీనర్ గారు గౌరవనీయులు బొల్ల శివశంకర్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతాం. ఈరోజు పత్రికా సమావేశానికి మన కుడి భుజంలా ఉండి బీసీలను నడిపిస్తున్నటువంటి నాయకురాలు, జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితమ్మ గారి నాయకత్వంలో మనం రాష్ట్ర వ్యాప్తంగా గత సంవత్సరాల కాలంలో మరి జిల్లాల్లో, మండలాల్లో, గ్రామాల్లో, అసెంబ్లీలో, మండలిలో మరి బీసీల హక్కుల కోసం ప్రతినిత్యం పోరాడుతూనే ఉన్నాం. కానీ ఎక్కడ వేసిన కూడా అక్కడే ఉన్నది. దశాబ్దాలుగా 8 దశాబ్దాలుగా అంటే సుమారు 80 సంవత్సరాలుగా రాజ్యాధికారానికి మరి మనం ఇంకా కూడా వెనుకబాటుతనాన్ని ప్రశ్నిస్తున్నామంటే సిగ్గేస్తుంది. ప్రభుత్వంలో ఉన్నామా, ప్రజాస్వామ్యంలో ఉన్నామా? ప్రజాస్వామ్యంలో మాకు కావాల్సిన హక్కులు కొట్లాడాలంటే మరి ఏం చేయాలి? మరి ఇది ఉద్యమాలు కావా? మరి ఉద్యమాల్లో కొట్లాడుతున్న వ్యక్తులుగా మరి ఇవాళ ముఖ్యమంత్రి గారు కామారెడ్డిలో చెప్పినట్టుగా బీసీలకు హక్కులు ఇస్తాం రాజ్యాంగబద్ధంగా అని చెప్పిండు. మేము అందరం నమ్మినాం, ప్రజలు నమ్మారు, బహుజనులందరూ కూడా మరి ఓటేసారు. ఓటేసినప్పుడు కూడా 20 మాసాలు అవుతున్నప్పుడు కూడా నేటికి కూడా ఎక్కడ ఉన్న అక్కడే ఉన్నది. మరి జాగృతి అధ్యక్షురాలు కవితమ్మ గారు కానీ, యునైటెడ్ పూలే ఫ్రంట్ కూడా మేము లెక్కలు, సరైన లెక్కలు ఉన్నాయి, ఆ లెక్కల ఆధారంగా ఖచ్చితంగా గ్రామాల్లో లెక్కలు పెట్టమని చెప్పినాం. ఏ గ్రామంలో మా కులం ఎంత, మా ఒడ్డరని ఎంత, మా మంగళని ఎంత, మా సాకలని ఎంత, మా సాలని ఎంత, మా గౌరని ఎంత అని లెక్కలు పెట్టమన్నాం. ఇప్పటికి కూడా లెక్కలు పెట్టలేదు. లెక్కలు పెట్టపోగా మరి మేము చెప్పినాం, ఆ రోజు చెప్పినాం అఖిల పక్షాన్ని ఏర్పాటు చేయండి, ప్రధానమంత్రి తీసుకుపోమని చెప్పినాం. అఖిల పక్షం ఆధ్వర్యంలో మరి మాలాంటి బీ సంఘాలం, మరి ప్రజా సంఘాలం, సామాజిక స్పృహతో కొట్లాడుతున్నటువంటి కవితమ్మ నాయకత్వంలో అందరూ కూడా అలాంటి నాయకత్వాన్ని గౌరవించి మరి రాష్ట్రపతి గారిని, ప్రధానమంత్రి గారికి మరి సమావేశం ఏర్పాటు చేయడం. ఇప్పటికి కూడా మరి అలాంటి పూనుకోకపోవడం, కేవలం కూడా 5, 6 తారీఖు, 7 తారీఖు మేము పోతామంటున్నాం. అంటే రాష్ట్రపతి గారి బిల్లుని 90 రోజుల్లో మరి
మరి ప్రవేశపెట్టి తీర్మానం రావాలని చెప్పి సుప్రీంకోర్టు చెప్తుంటే నేటికి మార్చి 21 అంటే నేటికి 128 రోజులు గడుస్తున్నా ఎప్పటి రాష్ట్రపతి దగ్గర బిల్లు ఎక్కడో అక్కడ ఉందో అక్కడే ఉన్నది. మరి ఇప్పుడు మాట్లాడుతున్నాం మేము కేవలం కూడా బీసీలు అంటే మరి ఓటు బ్యాంక్ ఏనా మీకు? ఓట్లేసేటువంటి ఆయుధంగా మమ్మల్ని చూస్తున్నారా? మేము ఖచ్చితంగా దేశాన్ని పాలించే శక్తి ఉన్న వ్యక్తులం, దేశానికి ఆర్థిక వ్యవస్థలో వెన్నుగొమ్మ వ్యక్తులం, ఉత్పత్తి కులాలం. నేడు కూడా మేము ఆశించుకుంటామంటే సిగ్గేస్తుంది, మేము చాలా బాధేస్తుంది. ఎందుకు ఆ మాట అంటున్నామంటే మరొక ఆయన అంటాడు ఇక్కడ మాకెందుకో బాధేస్తుంది మరి బీజేపీ కాంగ్రెస్ చూస్తే. ఖబర్దార్ బీజేపీ కాంగ్రెస్ నాయకులారా, ఎందుకు ఆ మాట అన్నామంటే మీరేం మాట్లాడుతున్నారు? ఇలా బిల్లు పెడతా అంటాడు, ఆడికి పోతాడు, ఆడ సభ పెడతాడు, ఆడ రాహుల్ గాంధీ రాడు, ఈడ పెడతాడు ఏమంటారుగా నువ్వు కొట్టు నేను ఏడుస్తా. చీకటి ఒప్పందంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ బీసీలను మోసం చేసే విధంగా అనిపిస్తుంది మాకు. మేము ఖచ్చితంగా చెప్తున్నాం మరి అయితే మీరు అనుకున్నట్టుగా మాకు రాజ్యాంగబద్ధంగా 42% రిజర్వేషన్ మాకు కావాలి. మరి ఇంకో మాట చెప్తున్నా, బిల్లులో మీరేదో చెప్పినో ముస్లిం అని మరి పెట్టినరా? మరి ముస్లిం పెట్టలేదా? 56% ఉన్నటువంటి జనాభాని మరి మాకు హక్కులు కల్పిస్తా అంటున్నావు. రాజ్యాంగబద్ధంగా 56% ఉన్నాం, 42% రిజర్వేషన్ ఇస్తా అని చెప్పినావు. అందులో మరి ఎవరిని తగ్గిస్తావు? మా సాలాయం తగ్గిస్తావా? మా గౌరవాన్ని తగ్గిస్తావా? మా ఒడ్రాన్ని తగ్గిస్తావా? ఎవరు తగ్గిస్తావు చెప్పాలి. మరి ముస్లిం రాలేరా అలా ఆ బిల్లులో? మరి ముస్లిం ఉంటే చెప్పండి, మేము కాదంటలేము. మరి వాళ్ళకి ఇచ్చే వాట ఎంత? ఏం చెప్పట్లేదు, ఎక్కడ గ్రామాల లెక్కలు చెప్పట్లేదు. కేవలం కూడా మతపరంగా కొంతమంది వ్యతిరేకిస్తామంటున్నాడు. మరి మతపరంగా మేము వ్యతిరేకం కాదు, మేము సామాజిక వెనుకబడిన కులాలం, బౌద్ధులం, సంచార జాతులం, ఉత్పత్తి కులాలం, సేవా కులాలం. మేము కూడా మమ్మల్ని అంటదానంగా చూస్తారు. మేము చూస్తున్నాం వాస్తవాలు కూడా. మరి ఇలా వడ్డరన్నలు కానీ అదేవిధంగా పూసలను కానీ చాలా వరకు నాయకత్వంలో అందరూ కూడా దేశవ్యాప్తంగా మేము కూడా పనిచేస్తామని చెప్పి పరిస్థితున్నది. ఏమైనప్పుడు చెప్తున్నాం మరి కొంతమంది నాయకులు చెప్తున్నారు, బీసీ నాయకులు మేమే పెద్ద నాయకులం, మాకే పెద్ద రైట్స్ కనిపిస్తుంది. మరి నిజమే మీ నాయకులు మరి మీ నాయకత్వంలో మరి ఎందుకు మీరు ముందు మీరు నాయకులు చెప్తున్న నాయకులు బీసీ సంఘాలతో రోజుకు పప్పం గడుపుతున్న నాయకులు బీసీ వాస్తవాలు కూడా సరే. ఏదేమైనప్పుడు కూడా ప్రజా సంఘాలుగా ఉన్న నాయకులు కావచ్చు, బీసీ ఉద్యమాలు చేసిన నాయకులు కావచ్చు, మరి మీరు పప్పంగుల కోసం మాట్లాడుతున్నారా, ప్రజాస్వామ్యబద్ధంగా బీసీల హక్కుల కోసం మాట్లాడుతున్నారా అని మాట్లాడుకోవాలి. ఆనాడు తెలంగాణ ఉద్యమంలో మరి కేసీఆర్ నాయకత్వంలో దొంగలు పురుగు ముద్దు పెడతా అని చెప్పి కేసీఆర్ రారు మరి తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నాడు. అలాంటి నాయకత్వం ఉన్నప్పుడు మరి ఎవరి కోసం మాట్లాడుతున్నారు, ఎవరు మాట్లాడుతున్నారు వాళ్ళ జ్ఞానం ఉండాలి. జ్ఞానం లేకుండా వ్యక్తిగా దూషిస్తే ఉద్యమాలు తారుమారవుతాయి, ఉద్యమాలకు మేమే గొప్ప అని చెప్పుకునే పరిస్థితి కనిపిస్తున్నది. మేము చెప్తున్నాం ఇప్పటికీ మీకు సిగ్గుంటే సోలుంటే ఖచ్చితంగా ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజా ఉద్యమంగా బీసీలకు మారాలి, ప్రజాక్షేత్రంలో పోవాలి. విద్యార్థి లోకలు ఇప్పటికి చెప్తున్నా విద్యా ఉద్యోగ బిల్లు అని చెప్పినావు, విద్యా ఉద్యోగ బిల్లు కూడా 7 వేషం కూడా అక్కడ ఉన్నది. ఆకలి పోరాటం మాకు కూడా తీర్చాల్సిన అవసరం ఉంది. ఆకలి పోరాటం తీర్చకపోగా ఏం చెప్తున్నావు అంటే నువ్వు ప్రశ్నించేవాడిని మరి వెలేస్తున్నావు. వెలేస్తే కాదు కలేసుకుంటూ వస్తుంది. ఖచ్చితంగా సామాజికంగా వెనుకబడిన కులాలతో పాటు సమాజ కులాలతో పాటు ఖచ్చితంగా మనందరం కూడా కలిసి పనిచేయాల్సిన అవసరం ఉంది. ఇలాంటి నాయకత్వాన్ని గౌరవించకపోతే రాబోయే రోజుల్లో సంఘ బహిష్కరణ ఎవరు చేస్తారో ప్రజలు అవకాశం వచ్చినప్పుడు గుర్తిస్తారు. అవసరం వచ్చినప్పుడు కర్రు కాల్చి వాత ఉంటుంది నిజం. ఎందుకో నేను గొప్ప అని వాత కాదు, నువ్వు గొప్ప అనడానికి కోసం నీతో పనిచేసే నాయకులను కలుపుకోవడం కూడా అవసరం అని చెప్పి కూడా తెలియజేసుకుంటూ, అదేవిధంగా తెలంగాణ జాగృతి మరి యూపీఎఫ్ మరి సమక్షంలో జరుగుతున్నటువంటి ఉద్యమాల నేపథ్యంలో ప్రభుత్వం ఇంకా చెల్లించకపోతే మరి రైలు రోగా చెప్పినాం, ఖచ్చితంగా రైలు రోగో కూడా ఆర్డినెన్స్ తెస్తా అని చెప్పింది. ఆలోచించినాం, ఇప్పటికి కూడా ఆగుతున్నాం, కానీ రైలు రోగో ఆగలేదు. రైలు ఆగేది ఖచ్చితం. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో మరి కవితమ్మ గారు ఆనాడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆశయాలంటే బహుజనులు బడుగు బలైన వర్గాలకు హక్కులు ఇవ్వడమే. ఆ హక్కుల కోసం పోరాడే నాయకుని కోసం అసెంబ్లీలో విగ్రహం పెట్టమని చెప్పి పోరాడేటువంటి నాయకురాలు కవితమ్మ గారు. అలాంటి నాయకురాలు ఈ రోజు మరొకసారి
మరి బహుజనుల కోసం పోరాడుతందుకు సంసిద్ధులై ఖచ్చితంగా 72 గంటల పాటు దీక్షకు పూనుకోవడం కూడా మరి బహుజన ఉద్యమంగా బీసీ ఉద్యమంగా రాబోయే రోజుల్లో దేశవ్యాప్త ఉద్యమాలకు కూడా నాంది పలికే విధంగా ఉందని చెప్పి కూడా మనం గుర్తు చేసుకోవాలి. ఇలాంటి అవకాశాలు ఏమొచ్చినా రాబోయే రోజుల్లో విద్యార్థులు ఉద్యోగులు అందరూ కూడా ఆనాడు తెలంగాణ ఉద్యమంలో ఎట్లయితే పనిచేసినామో అదే విధంగా భాగస్వాములై బీసీ ఉద్యమాన్ని బహుజన ఉద్యమాన్ని నడపకపోతే మరి ఇప్పుడు మోసపోతున్నాం. 78 సంవత్సరాలుగా మనం మోసపోతున్నాం. ఇక మోసపోయేది లేదు, గోసపోయేది లేదు. వాని ఘోషులు కొనొట్టేది మాత్రం వాస్తవం అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. వాని ఘోషను